అన్నా స్టోరీ బయట ఒక్క నిమిషమే ఎక్కువ వద్దు మరి సింగిల్ రే వచ్చేపు వాదించు చెప్పిన స్టోరీ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షులు వారు ఈ మాణిక్యాలరావు గారిని, అలాగే మాజీ మేయర్ గారు నాని గారిని, మా దేవ ప్రభాకర్ గారిని అందరూ ఉండి పతాక ఆవిష్కరణ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నా. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వర్ధిల్లాలి చంద్రబాబు గారు. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం. తెలుగుదేశం గారికి నివాళులు అర్పించాల్సిందిగా కోరుతున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. అందరూ ఉంటే వీళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం ముందు కూర్చోండి, లేని వాళ్ళు చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇప్పుడు తాళ్ళ వెంకటేష్ యాదవ్ గారు ఈనాటి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తల సందర్భంగా అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా ముందు మా పరిస్థితులను మీకు వివరించడం జరిగింది. అయితే ఒకే ఒక్క విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. గొప్ప నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు, వారు ఆ ఉద్దేశంతో అధ్యక్షుడిగా నియమించింది మనందరం కూడా గర్వించాల్సినటువంటి విషయంలో మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి అదే విధంగా గా ఉన్నటువంటి ఒక సవితమైన రాయలసీమ నుండి మనం చూస్తా ఉన్నాం. ఇలాగా అనేక మంది బడుగు బలహీన జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జిల్లా పార్టీ అధ్యక్షులు మాణిక్యాలరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం, మన నాయకులు ప్రసంగాలు అయిన తర్వాత జిల్లా పార్టీకి అలానే తెలుగుదేశం పార్టీకి సేవ చేసిన మన కార్యకర్తలకి, నాయకులకి సన్మాన కార్యక్రమం కూడా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు అభివృద్ధి కోసం అయిపోయేంత వరకు మరి సహకరించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమానికి మరి వచ్చిందిగా కోరుతున్నాను. గెలిచేలా ప్రయత్నించారు. నలభై 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకే కాకుండా యావత్ భారతదేశం, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా ఒక పెద్ద పండుగ రోజు. 1982 కంటే ముందు భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా నియంతృత్వ పరిపాలన, అధికారాలేమి, పేదల పట్ల వివక్షత, రాష్ట్రాల పట్ల చిన్నచూపు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రుల్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వాళ్ళకి నచ్చకపోతే మార్చేయటం, ఇలాంటి దౌర్భాగ్యాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ గురించి ఒక మాట కూడా ఎవరూ మాట్లాడలేని, ధైర్యం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి ఒక చిన్న సన్నకారు రైతు, మన వెంకటేష్ యాదవ్ గారు చిన్న
కుటుంబంలో పుట్టి సామాన్యమైనటువంటి జీవితం గడిపినటువంటి నందమూరి తారక రామారావు గారు మద్రాసు వెళ్ళి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే భారతదేశం గర్వించదగ్గటువంటి నటుడుగా ఎదగటమే కాకుండా ఆయన వేసినటువంటి వేషాలు రాముడుగా, కృష్ణుడుగా, దుర్యోధనుడుగా అనేకమైనటువంటి పాత్రల్లో నటించి దేవుడంటే ఇలా ఉంటాడేమో అని చెప్పి అందరి చేత గుర్తింపు తెచ్చుకునే విధంగా చేయటమే కాకుండా దర్శకుడుగా అనేకమైనటువంటి సినిమాలకి దర్శకత్వం వహించి అప్పటికే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి ఎన్టీ రామారావు గారు ఆనాడు జరుగుతున్నటువంటి రాజకీయ చిత్రాన్ని చూడలేక, రాజకీయ నిరంకుశత్వాన్ని సహించలేక ఈ రాష్ట్ర ప్రజలకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో 1982లో మార్చి 29వ తారీఖు అంటే ఇదే రోజున వీరి కోసం ఒక రాజకీయ పార్టీ పెట్టాలని తమ్ముడుకోకుండా ఏ పార్టీ పెడితే బాగుంటుంది, ఏ పేరు పెడితే బాగుంటుందని తెలుగు వారి కోసం పెట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి నామకరణ చేసినటువంటి రోజు 44 సంవత్సరాలు అవుతా ఉంది. కేవలం అది రాజకీయ పార్టీ కాదు. నేను చాలాసార్లు చెప్పాను, తెలుగుదేశం పార్టీ అంటే ఒక విప్లవ పార్టీ. విప్లవ పార్టీ అంటే అందరూ ఏమనుకుంటారంటే తుపాకీ, మందుగుండు సామాగ్రి, బాంబులు తీసుకొని వెళ్ళి చేయటం, లేకపోతే విధ్వంసాన్ని సృష్టించడం అని అనుకుంటారు విప్లవ పార్టీ అంటే. కానీ విప్లవ పార్టీ అంటే మార్పుకి నాంది పలికేటువంటి పార్టీ. విప్లవం అంటే మార్పు, మార్పుకి నాంది పలికేటువంటి పార్టీ. ఏంటి మార్పుకి నాంది అంటే, ఆ రోజుకి నందమూరి తారక రామారావు గారు భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పరిణామాలు గమనించి, పేదల యొక్క స్థితిగతులు గమనించి, విద్యాస్థితిని గమనించి, ఉద్యోగ స్థితిని గమనించి, రైతుల యొక్క పరిస్థితిని గమనించి మార్పు తీసుకురావాలని గమనించాడు, చేయాలని పూనుకున్నాడు. దేశంలో అనేకమైనటువంటి నదులు ఉన్నాయి. ఆ నదుల్లో జీవనదులు చాలా ఉన్నాయి. జీవనదుల్లో నుంచి వచ్చినటువంటి ఆ గంగా జలమంతా కూడా, ఆ నీరంతా కూడా సముద్రం పాలవుతూ ఉంది. ఇది సముద్రం పాలవటానికి వీల్లేదు. నదుల అనుసంధానం చేసి ప్రతి రైతుకి నీరు అందించాలని చెప్పేసి సంకల్పించాడు. అనేకమైనటువంటి నీటిపారుదల ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టాడు. ఆనాటి మన నాయకుడు, తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. పేదవాడు ఉప్పు, పప్పు, చింతపండు కొని ఎంతో కాలం ఈ సమాజానికి సేవ చేసినటువంటి వ్యక్తి చివరి రోజుల్లో తిండి లేక అల్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అతడు బ్రతికున్నంత కాలం పట్టెడన్నం పెట్టాలనే ఉద్దేశంతో 2 రూపాయలకే కిలో బియ్యాన్ని పథకాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. పేదవాళ్ళకి, ధనికులకి అనేకమైనటువంటి తారతమ్యాలు ఉన్నాయి. పూరి గుడిసెలు ఆనాటి కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలంటే ఒక 25 తాటాకులు, 8 బొంగులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. అది ప్రతి సంవత్సరం గాలికి లెగిసిపోయేది, ఎండకి వానకి కూలిపోయేటువంటి పరిస్థితి. పేదవాడు కూడా ధనవంతుడులాగా పక్కా ఇళ్లలో ఉండాలని చెప్పేసి ఆలోచించి పక్కా ఇళ్ళ పథకాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి భారతదేశంలో మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఆ పక్కా గృహాలే గ్రామాల్లో పక్కా గృహాల పేరు మీద, టిట్కో ఇల్లు పేరు మీద రూపాంతరం చెంది సిటీస్లో ఉన్నటువంటి పరిస్థితి. 1, 2 అనేకమైన చాలా విషయాలు మన మిత్రులు కూడా కొన్ని విషయాలు పంచుకుంటారు. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తాను. ఆ రోజు మహిళల్ని కేవలం వంటింటి కుందేల్లాగా, లేకపోతే
పిల్లల్ని కనే యంత్రాల్లాగా రోడ్డు మీదకి వస్తే అవమానంతో వాళ్ళని తన్ని అవమానించేటువంటి రోజుల్లో ఎన్టీ రామారావు గారు మొట్టమొదట చేసినటువంటి ఆలోచన, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఏంటంటే, ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ తల్లులందరికీ కూడా తండ్రికి పుట్టిన ప్రతి ఆడబిడ్డకి ఆస్తిలో ఓటా ఉండాలని చెప్పేసి ఎన్టీ రామారావు గారు సంకల్పించారంటే చిన్న విషయం కాదు. ఈరోజు కూడా ప్రతి ఒక్క ఆడబిడ్డకి తండ్రి దగ్గర నుంచి వచ్చేటువంటి ఆస్తిలో వాటా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎవడో దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు తప్ప తండ్రి సంపాదించినటువంటి ఆస్తిలో వాటా ఇవ్వకుండా ఆడబిడ్డల్ని రోడ్డు మీద పడేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆడబిడ్డల్ని గౌరవిస్తూ ఉన్నారు. ఈరోజు వారి గురించే ఎక్కువ మాట్లాడాలి. ఆడబిడ్డలు ఆ రోజుల్లో తర్వాత ఎన్టీ రామారావు గారి తర్వాత ఆయన తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణల్ని ముందుకు తీసుకెళ్ళటమే కాకుండా ఇంకా కొత్త సంస్కరణలు ఎన్టీఆర్ గారి స్ఫూర్తితోటి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీపం పథకాన్ని తీసుకొచ్చాడు. మహిళలందరూ కూడా మరి కట్టెల పొయ్యితోటే ఉన్నారు. ధనికుల ఇళ్లల్లోనే మాత్రమే గ్యాసు అదేదో అద్భుతమైనటువంటి పదార్థం లాగా ఉంది, అందరికీ అందటం లేదు. కాబట్టి దీపం అనే పథకం పెట్టి పేద మహిళలు కూడా ఈ పక్కా ఇళ్లలో గ్యాస్ పొయ్యితోటి వంట వండుకోవాలి, వాళ్ళ కళ్ళెమ్మటి నీరు రాకూడదు, అది ఒక సుఖమైనటువంటి పనిగా ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం తీసుకొచ్చాడు. ఇప్పటికీ అదే పథకం కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి పరిస్థితి. మహిళల గురించే మాట్లాడతా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి మహిళ ఉచితంగా బస్సు ఎక్కి తిరగాలని చెప్పేసి ఉచిత బస్సు పథకాన్ని తీసుకొచ్చాడు. వీటన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం, 33% రిజర్వేషన్లు కేంద్రంలో అమలయ్యే విధంగా చేసి మొత్తం భారతదేశంలో ప్రతి ఎమ్మెల్యే సీటు, ప్రతి ఎంపీ సీట్ల దగ్గర, జడ్పీటీసీ ఎంపీటీసీల దగ్గర ఆడవాళ్ళకి 100 సీట్లు కనుక ఉంటే 33% సీట్లు ఇవ్వాలని చెప్పేసి చట్టం రాబోతా ఉంది. ఆ చట్టం తయారవటానికి నారా చంద్రబాబు నాయుడు గారు కీలకమైనటువంటి బాధ్యత వహించినటువంటి పరిస్థితి. అందుకనే తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే మహిళలకి సముచితమైనటువంటి స్థానం ఉన్నప్పటికీ భవిష్యత్తులో రేపు రాబోయే 29 ఎలక్షన్లో అనేక మంది మహిళా ఎమ్మెల్యేలు కాబోతూ ఉన్నారు. అనేక మంది మహిళా చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు కాబోతూ ఉన్నారు, ఎంపీపీలు కాబోతూ ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ అనేది ఒక విప్లవాత్మకమైనటువంటి పార్టీ, అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకి శ్రీకారం చుట్టినటువంటి పార్టీ, అనేకమైనటువంటి శ్రీకారం చుట్టినటువంటి సవరణలని ప్రజలకి అందిస్తున్నటువంటి పార్టీ. ఈరోజు రాష్ట్రం అనేక గాయాల పాలైన తర్వాత మద్రాసులతోటి అవమానాల పడి, తెలంగాణ ప్రజలతోటి అవమానాలకు గురై, దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చీత్కారానికి గురైనటువంటి ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2014లో మరి ఒక రాజధానిని సృష్టించుకుంటే ఈ శత్రువులతో పాటు ఒక అంతర్గత శత్రువైనటువంటి జగన్మోహన్ రెడ్డి అమరావతిని నిరంతరం అవమానిస్తూ, ఏలన చేస్తూ, గాయాల పాలు చేసినటువంటి ఈ పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన రోజే అమరావతికి ఒక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసినటువంటి రోజు. ఈ రోజు మనకి గొప్ప పండుగ రోజు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, నాట్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ, వాడు ఏ పార్టీలో ఉన్నా నాకు అంటూ ఒక రాష్ట్రం ఉంది, నాకంటూ రాష్ట్రానికి రాజధాని ఉందని గర్వంగా చెప్పుకునే రోజు. ఇన్ని అద్భుతాలు సృష్టించినటువంటి ఈ పార్టీలో మనమందరం, మీరందరూ ఈ పార్టీ కార్యకర్తగా ఉండటం అంటే మేసం మిలేసి నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అని చెప్పుకునే దమ్మున్నటువంటి పార్టీలో మనం ఉన్నందుకు సంతోషపడాలి. రౌడీల పార్టీలో లేం, గోండాల పార్టీలో లేం, హత్యలు చేసే పార్టీలో లేం,
తండ్రిని విమానం ఎక్కించి చంపించే పార్టీలో లేం, బాబాయిని గొడ్డలతో నరికించే పార్టీలో లేం, పేగు తెచ్చి ప్రాణం ఇచ్చినటువంటి తల్లిని అవమానపరిచే పార్టీలో లేం, సొంత రక్తం పంచుకొని పుట్టిన చెల్లెల్ని రోడ్డు మీద పడేసేటువంటి దుర్మార్గపు పార్టీలో లేం. ప్రజల కోసమే పుట్టి ప్రజల కోసమే పనిచేసి ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షించి ఆంధ్ర రాష్ట్రం పేరు తెలుగు ప్రజల పౌరుషాన్ని ప్రపంచానికి చెప్పేటువంటి పార్టీలో మనం అందరం ఉన్నందుకు గర్వపడుతూ మీ అందరూ కూడా ఈరోజు ఇంత పెద్ద పండుగలో పాల్గొన్నందుకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎవరైతే 82, 83 నుంచి మొదలై వాళ్ళు పదవులు ఉన్నా లేకపోయినా, కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా అవమానాలు వచ్చినా, పార్టీలో అంతర్గతంగా చిన్న చిన్న అవకాశాలు అయినా కూడా నాకు తెలుగుదేశమే ప్రాణం. రాజకీయ పరంగా ఎన్ని అవకాశాలు ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీలోనే ఉంటాము అని చెప్పి కరుడు గట్టిన పసుపు సైనికులకు ఈ వేదిక మీద సిరు సత్కారాలు కూడా ఉన్నాయి. తెలుగువాడు గర్వించి గర్వంగా తలెత్తుకొని ప్రపంచం వైపు చూసే ఒక రోజుగా ఈ రోజు ప్రతి ఆంధ్రుడు గుర్తుపెట్టుకోవాలి. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి 44 వసంతాలు పూర్తి చేసుకొని 45వ వసంతంలోకి ముందుకెళ్తున్నాం. మనం నిత్యం కూడా మన సమాజంలో అనేక సమస్యల్ని చూస్తూ ఉంటాం, అందరూ బాధపడుతూ ఉంటే చూస్తూ ఉంటాం, అయ్యో అంటూ ఉంటాం, ఎంతో కొంత సాయం చేస్తూ ముందుకెళ్తూ ఉంటాం. కానీ కొందరు మాత్రమే వాటికి చెలించి నిజమైన పరిష్కారాన్ని చూపించే ధైర్యం చేస్తారు, సాహసం చేస్తారు, త్యాగం చేస్తారు. అలాంటి వాళ్ళని కారణ జన్ములు అంటాం. అలాంటి కారణ జన్ముడే మన నందమూరి తారక రామారావు గారు. అలాంటి కారణ జన్ముడు మన ఆంధ్రుడు అవడం, ఆయన పరిపాలనలో మన అందరం కూడా సుభిక్షంగా ఉండడం, ఆయన పార్టీలో కార్యకర్తగా ఉండడం నిజంగా మన పూర్వజన్మ సుకృతం అనే చెప్పుకోవాలి. ఈరోజు కార్యకర్తగా ఉండడమే ఎంతో గొప్ప ఈ తెలుగుదేశం పార్టీకి అని ఎందరో అంటూ ఉంటారు. అందులో అతిశయోక్తి ఏమీ లేదు. నేను కూడా నిన్నగాక మొన్న వచ్చిన నేను కూడా ఈ పార్టీలో కార్యకర్తగా ఉంటేనే ఎంతో గొప్ప అని చెప్తూ ఉంటాను. ఎందుకు ఈ మాట అనాలి అంటే, పడిన ప్రతిసారి రెట్టింపు వేగంతో పైకి లేచే ఏకైక పార్టీ, ఏకైక నాయకులు తెలుగుదేశం పార్టీలోనే ఉంటారు. నాడు నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి, మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, రేపు మన భావితర భవిష్యత్తు లోకేష్ గారి దగ్గర వరకు కూడా ఏ సమస్య వచ్చి పడిపోయిన ప్రతిసారి రెట్టింపు వేగంతో, రెట్టింపు ఉత్సాహంతో పైకి లేచి వాళ్ళ సత్తాన్ని చూపించే ఒక అద్భుతమైన నాయకత్వం తెలుగుదేశం పార్టీకి ఉంది. అలాంటి నాయకత్వంలో మనందరం కూడా కుటుంబ సభ్యులుగా అవడం నిజంగా మన అదృష్టం. ఇది అతిశయోక్తి కాదు. మరి తెలుగుదేశం పార్టీ యొక్క మరో గొప్పతనం ఏంటంటే, ఒక తరంలో మేధావులు, ఒక తరంలో పెద్దవాళ్ళు, మరి నేటి తరంలో యువత, ఇలా అన్ని తరాల్ని కవర్ చేసుకుంటూ వెళ్ళే పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీయే. ఏదైనా ఒక పార్టీలో ఎప్పుడు మేధావులో పెద్దవాళ్ళు కనిపిస్తుంటారు, యువత ఎక్కడా కనిపించదు. కానీ తెలుగుదేశం పార్టీ చూస్తే లోకేష్ అన్న గారి ఆధ్వర్యంలో సగానికి పైగా యువత, చదువుకున్న వాళ్ళు, యువ రక్తం ఉంది అని అంటే ఇది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం. ముందు తరాల వాళ్ళని రాజకీయంలోకి ఆహ్వానించాలి, రాజకీయం వైపు యువత చూడాలి. రేపు ఈ చదువుకున్న యువతని చూసి ఇప్పుడు డిగ్రీలు చేస్తూ ఇంజనీరింగ్లు చేస్తున్న యువతని ఆకర్షించాలి, వాళ్ళు కూడా రాజకీయం వైపు ఆలోచించేలాగా చెయ్యాలి అన్న ఏకైక సంకల్పంతో ఈరోజు లోకేష్ గారు సాధ్యమైనంత మేర చదువుకున్న వాళ్ళని, యువతని, యువకుల్ని నేడు ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇచ్చి కావచ్చు, పదవులు ఇచ్చి కావచ్చు ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. రాజకీయం మనకెందుకులే, అదొక బురద, అదొక మురికి కూపం, మనం దాన్ని బాగు చేయలేం అనే ఒక ఆలోచనలోంచి బయటికి తీసుకురావాలి, ప్రక్షాళన చేయాలి అన్న ఏకైక సంకల్పంతో నేటి యువత కూడా ముందుకు వెళ్తూ ఉంది. ఎటు చూసినా అంతర్జాతీయంగా కూడా ఎంతో యాక్టివ్గా ఉన్న యువత తెలుగుదేశం పార్టీలోనే మనకు కనిపిస్తూ ఉంటారు. అంటే తెలుగుదేశం పార్టీ యొక్క కీర్తి,
అలాంటిది అని మనం చెప్పుకోవచ్చు. మరి బడుగు బలహీన వర్గాల కోసం, వారి అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసి ఆయన త్యాగాలే చేశారు అని చెప్పొచ్చు అన్న నందమూరి తారక రామారావు గారు. అలాంటి ఆ మహోన్నత వ్యక్తిని ఈ సందర్భంగా మరి కీర్తించుకుంటూ పూజించుకుంటూ మనందరం కూడా ముందుకు వెళ్ళాలి. మనకి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబం ఆయన ఫోటో పెట్టుకొని పూజించడంలో కూడా ఎలాంటి ఆశ్చర్యం లేదని నేను చెప్తాను. మరి ఆయన సంకల్పాన్ని, ఆయన ఏ సంకల్పం అయితే చేశాడో ప్రజలే దేవుళ్ళు, ఈ సమాజమే దేవాలయం అని ఎంత లోతైన మాట ఆయన చెప్పడం జరిగింది. ఆ మాటకి అక్షర సత్యంగా ప్రతిరోజు కార్యరూపం దాల్చేలాగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం, వారి అభ్యున్నతి కోసం నిరంతరం నేడు 75 సంవత్సరాలు తనకి పూర్తిగా వస్తున్నప్పటికీ కూడా ప్రతి ఆలోచన ఈ తెలుగువాడి ఆత్మగౌరవం కోసం, అభ్యున్నతి కోసమే చేస్తున్న మహర్షి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన యొక్క సంకల్పాన్ని మరింత వేగవంతం చేయడానికి యువతని కలుపుకొని మరింత శక్తితో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న నారా లోకేష్ గారు, ఇలాగా అద్భుతమైన నాయకత్వంలో మన తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ అజరామరంగా నిలుస్తుంది. కార్యకర్తల బలం ఉన్నంత వరకు, వారు నిజంగా పార్టీ కోసం, ప్రజల కోసం ఎప్పుడు నడుం బిగించే కార్యకర్తలు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ చెక్కు చెరగదు, దాని కీర్తి ప్రతిష్టలు చెక్కు చెరగనివ్వరు వాళ్ళు అని ఈ సందర్భంగా చెప్తూ, అలాంటి ఒక కార్యకర్తల కోసం అలాంటి నాయకత్వం ఎప్పుడూ నిలిచి ఉంటుంది. వారి అభ్యున్నతి కోసం నిల్చుంటుంది, వాళ్ళ అభ్యున్నతికి ఆత్మగౌరవానికి నిల్చుంటుంది. మరి తెలుగుదేశం పార్టీ గురించి చెప్పుకోవాల్సి వస్తున్నప్పుడు మరొక అంశం, ఒక ఆడపిల్లగా నేను చెప్పుకోవాలి అంటే ఈ రోజు నాలాంటి ఎందరో ఆంధ్రుల ఆడపడుచులందరూ కూడా ఆత్మగౌరవంతో తలెత్తుకుని ముందుకు వెళ్తున్నారు అని అంటే అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి మొదలైన ఈ యొక్క ఆనందం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత లోకేష్ గారితో కూడా ఇది ఇలాగే కంటిన్యూ అవడం అనేది నిజంగా మేము ఈ ఆంధ్ర రాష్ట్రంలో అలాంటి నాయకుల కింద నిజంగా ఉన్నాము అన్నందుకు చాలా సంతోషించదగ్గ విషయం. ఇవి కేవలం తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి మాత్రమే సాధ్యం తప్ప మరెవరు ఇంత లోతైన ఆలోచన కానీ, ఇంత దార్శనికమైన ఆలోచన కానీ చెయ్యలేరు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, ఇక్కడ ఉన్న అందరికీ, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ మీరు అందించిన అశేష కృషికి నేటి గుర్తింపు సన్మాన కార్యక్రమం పెట్టారు. దానికి నిజంగా మీ అందరికీ పాదాభివందనం చేస్తూ, మీ యొక్క స్ఫూర్తితో, మీ యొక్క ఆశీర్వాదంతో, మీ యొక్క అనుభవంతో మాలాంటి యువ నాయకత్వం కూడా ముందుకు వెళ్ళాలి, మీ ఆశీర్వాదం మా మీద ఉండాలి అని చెప్పి కోరుకుంటూ, అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుందాం. రేపు అద్భుతంగా మలవబడుతున్న మన రాజధాని అమరావతి కోసం మనందరం కూడా పాటుపడదామని ఈ సందర్భంగా చెప్తూ, నాకు ఈ కార్యక్రమాల్లో నన్ను ఆహ్వానించి పాలు పంచుకునే ఒక అవకాశం కల్పించినందుకు మన జిల్లా పార్టీ అధ్యక్షులైన పిల్లి మాణిక్యరావు గారికి, ఇతర పెద్దలందరికీ పేరు పేరున నమస్కరిస్తూ సెలవు.